క్రికెట్ ప్రపంచంలో అసలైన పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. గుండెల్ని పిండేసే ఉత్కంఠ, నరాలు తెగే టెన్షన్, మరికొద్ది రోజుల్లోనే అసలైన వినోదం మొదలు కాబోతోంది. 2026 టీ20 వరల్డ్ కప్కు సమయం ఆసన్నమైంది. 2026 టీ20 వరల్డ్ కప్ సమరం ఫిబ్రవరి 7వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈసారి భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. స్టేడియం లోపల వేలాది మంది ఫ్యాన్స్ కేకల మధ్య, మైదానం వెలుపల కోట్ల మంది అభిమానుల ఆశలను సొంతగడ్డ మీద మోస్తూ ఇండియా అద్భుత ఆటతీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. టైటిల్ నిలుపుకోవాలి అనే పంతంతో టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ప్రత్యర్థుల ప్రతివ్యూహాలతో ఈ పోరు రసవత్తరంగా మారనుంది. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా షెడ్యూల్ విషయానికొస్తే టీమిండియా తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7 శనివారం రాత్రి 7 గంటలకు ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో అమెరికా జట్టుతో ఆడి తన వేటను ప్రారంభిస్తుంది. వాంఖడేలో ఆ గాలి, ఆ కేకలు, సూర్యకుమార్ యాదవ్ తన హోమ్ గ్రౌండ్లో ఇచ్చే ఆ స్కై రేంజ్ షాట్ల కోసం ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. అమెరికా జట్టు గత వరల్డ్ కప్లో పాకిస్తాన్ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాబట్టి చిన్న జట్టే కదా అని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తొలి మ్యాచ్ అయ్యాక ఇండియా తన రెండో లీగ్ మ్యాచ్ను ఫిబ్రవరి 12 గురువారం నాడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియా జట్టుతో ఆడుతుంది. ఆ తర్వాత దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం ఎదురుచూసే బిగ్ ఫైట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15 ఆదివారం నాడు కొలంబోలోని ఆర్ ప్రేమ్దాసా స్టేడియంలో జరుగుతుంది. కానీ పాక్ ఈ మ్యాచ్ ఆడను అని తెగేసి చెప్పడంతో ఇండియా హ్యాపీగా ఒక 2 పాయింట్స్ను టోర్నీ మొదలు కాకముందే జేబులో వేసుకుంది. ఇక గ్రూప్ స్టేజ్లో మన చివరి మ్యాచ్ ఫిబ్రవరి 18 బుధవారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్ జట్టుతో ఉంటుంది. ఈ వరల్డ్ కప్ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకే మొదలవుతాయి. బ్రాడ్కాస్టింగ్ విషయానికొస్తే టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ వినోదాన్ని మీ ముందుకు తెస్తుంది. ఒకవేళ మీరు మొబైల్లో చూడాలి అనుకుంటే హాట్స్టార్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ ఇండియా మరియు శ్రీలంకలోని టాప్ వెన్యూస్లో జరగబోతున్నాయి. మన వాళ్ళు ఈ 4 మ్యాచ్ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సూపర్ 8కి దూసుకుపోవడం ఖాయం. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ప్రకటించిన మొత్తం 15 మంది సభ్యుల స్క్వాడ్ను ఒకసారి పరిశీలిస్తే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. మరొక స్పెషలిస్ట్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికీ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్ తర్వాత అతడిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సమాచారం ప్రకారం తిలక్ స్క్వాడ్లో ఉండడం పక్కా. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ స్క్వాడ్లో ఉన్నారు. ఫినిషర్గా రింకు సింగ్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా మరియు శివన్ దుబే వ్యవహరిస్తారు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జట్టుకి అందుబాటులో ఉన్నాడు. మరొక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మొత్తం టోర్నీకి దూరం అవుతాడు అని ముందు చెప్పారు. కానీ ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సూపర్ 8 మ్యాచ్లు ఆడే సమయానికి సుందర్ను జట్టులోకి చేర్చుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. పెద్ద జట్లలో ఉన్న ఎడమ చేతివాటం బ్యాటర్లను ఎదుర్కోవాలి అంటే అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ జట్టుకు చాలా అవసరం కాబట్టి సుందర్ విషయంలో జట్టు యాజమాన్యం పట్టుదలగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి మాయాజాలం చేయబోతున్నారు. ఇక పేస్ గుర్రాలుగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా వికెట్ల వేటలో నిమగ్నం కానున్నారు. మొత్తానికి చాలా మంది మ్యాచ్ విన్నర్లతో బరిలోకి దిగనున్న ఇండియా ఈ ప్రపంచ కప్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.